అనవసరంగా ఈ ఆడవాళ్ళతో పండగ షాపింగ్కి వచ్చానే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా చెల్లి మా ఆవిడ కలిసి పండగ షాపింగ్ చేద్దామని చెప్పి బట్టల షాప్ కి అయితే వచ్చాం. అయితే వచ్చిన తర్వాత తెలిసింది అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చానని చెప్పేసి. దీనమ్మ ఒక్క డ్రెస్ కూడా సరిగ్గా అంచట్లేదు. అది కావాలంటారు, ఇది వద్దంటారు, ఇది కావాలంటారు, అది వద్దంటారు. అసలు ఒక క్లారిటీతో ఉండరు వీళ్ళు. ఇక నేనైతే ఒకటే చెప్పా, ఇంతే టైం ఉందమ్మా మీకు. ఈ టైంలో మీరు ఏ బట్టలు కొనుక్కుంటారో ఆ బట్టలు కొనుక్కోండి. ఒకవేళ ఈ టైం దాటిపోయింది ఇంకో జాగ్రత్తగా నేను మడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసా. ఇక అప్పుడు కానీ ఫాస్ట్ గా షాపింగ్ చేయలేదు వీళ్ళు. ఫైనల్ గా షాపింగ్ కంప్లీట్ చేశారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఇక పండగ రోజు వచ్చేసింది. మనమైతే నీట్ గా పండగ రోజు అయితే నీట్ గా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే తెల్లవారుజామున టిఫిన్ కి అయితే వెళ్లాల్సి వచ్చింది. ఇక నా కోసం మా మిసెస్ కోసం అయితే టిఫిన్ అయితే తీసేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయా. ఇక నేను ఇంటికి వచ్చేసరికి నా లిటిల్ ప్రిన్సెస్ కూడా నీట్ గా ప్రిన్సెస్ లా రెడీ అయిపోయింది. ఈ కాసేపటికి నా మరదల్లో చెల్లెళ్ళు కూడా ఇంటికి వచ్చారు. సో వాళ్ళందరితో కలిసి నేను ఫస్ట్ అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మరి మీరు ఈ పండగ టైంలో ఏ టెంపుల్ కి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్.